మోస్ట్ వాంటెడ్ ఉప్పల సతీష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెట్టుబడులకు అధిక లాభాలు ఇస్తానంటూ కూడా ఉప్పల సతీష్ మోసాలు చేశారు. కొంతకాలంగా లాభాలు ఇచ్చి ముఖం చాటేశారు సతీష్. ఇక 23 కోట్లు మోసం చేసి కేసులో ఉప్పల సతీష్ అయితే నిందితుడుగా ఉన్నారు. మోసపోయిన వారిలో కూడా మాజీ కేంద్ర మంత్రి కుమారుడు ఉన్నారు. అక్టోబర్ 23న సతీష్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక టాస్క్ ఫోర్స్ ఎస్ఐ శ్రీకాంత్ బృందం అయితే ఉప్పల సతీష్ ను అరెస్ట్ చేశారు. ఇక నెల క్రితం సతీష్ ను తప్పించింది ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్. ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ ను సస్పెండ్ చేశారు అధికారులు. ఇక ప్రస్తుతం అయితే 2 కోట్లు తీసుకొని సతీష్ ను తప్పించారనే ఆరోపణలు కూడా ఎస్ఐ పై ఉన్నాయి. తాజాగా మరొకసారి ఉప్పల సతీష్ అయితే అరెస్ట్ అయ్యారు. ఇక ముంబైలో పట్టుకున్నారు హైదరాబాద్ పోలీసులు. ముంబై నుంచి హైదరాబాద్ తీసుకొని వచ్చారు టాస్క్ ఫోర్స్. ఇక ప్రస్తుతం ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. చెప్పండి సతీష్, ఇప్పుడు కొన్ని కోట్లు మోసం చేసి పరారయ్యారు కదా సతీష్, మరి దీనిపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఈ ఘటనకు సంబంధించి గత నెల రోజులుగా పోలీసులు పెట్టారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు మొత్తంగా అంటే అన్ని కోణాల్లో ఆయన అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఎస్ఐ చేసిన తప్పిదంతో ఎస్ఐ కుమ్మక్కై సతీష్ తో నిందితుడు సతీష్ తో ఎస్ఐ అక్టోబర్ 23న జరిగిన ఈ ఘటన అక్టోబర్ 23 రాత్రి జరిగింది. ఈ ఘటన సతీష్ తో పాటు ఆయన భార్య కుమార్తెను పోలీసులు అదుపులో తీసుకున్నారు. వారి నుంచి దాదాపు 8 సెల్ ఫోన్లు అలాగే వాళ్ళ దగ్గర ఉన్న ల్యాప్టాప్ కావచ్చు అన్ని స్వాధీనం చేసుకున్నారు. సో అక్కడ నుంచి పోలీసు వాహనంలో ఎస్ఐ శ్రీకాంత్ ఉన్నాడో ఆయన పోలీస్ వాహనంలో కాకుండా ఎవరైతే నిందితుడి వాహనం ఉందో ఆ కారులో ఎస్ఐ శ్రీకాంత్ అండ్ సతీష్ ప్రయాణం చేశారు. అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చే క్రమంలో క్రిమినల్స్ ఎవరు దగ్గర ఉన్న ల్యాప్టాప్స్ కావచ్చు, వాళ్ళ దగ్గర ఫోన్స్ కావచ్చు, వాళ్ళ దగ్గర ఉన్న ఐటమ్స్ అన్ని కానీ ఏదైతే ఎస్ఐ శ్రీకాంత్ చేసిన ఘటన మీరు చూస్తే వాళ్ళకి ఫోన్లు ఇచ్చేశాడు. మొత్తం ఇక్కడ వాళ్ళతో పాటు వెళ్ళిన అంటే ఎస్ఐతో పాటు వెళ్ళిన అంటే వాళ్ళ కానిస్టేబుల్స్ ఎస్ఐ మాత్రమే ఈయన నిందితుడి కారులో ఎస్ఐ ఇద్దరు కలిసి వచ్చారు. సో మధ్యలో తినడానికి అని చెప్పి రైట్ సతీష్, మరి ఒకసారి ఇప్పుడు 2 కోట్లు తీసుకొని కూడా సతీష్ ను తప్పించారని ఎస్ఐ పై అయితే ఆరోపణలు ఉన్నాయి. మరి దీని గురించి మీరేమంటారు? ఇదే ఈ ఘటనలో ముఖ్యంగా దానికి సంబంధించిన శ్రీకాంత్ గౌడ్ కి సంబంధించిన టీం కూడా అంటే సపరేట్ అయిపోయారు. నిందితుడు ఎస్ఐ సపరేట్ కార్ లో వచ్చారు. అక్కడ ఒక దగ్గర ఏదైతే డాబాలో అక్కడ ఆగి వాళ్ళకు వేరే కార్ అరేంజ్ చేసి తప్పించుకునేలా ఆయన హెల్ప్ చేసినట్టు తేలింది. ఆయన సస్పెండ్ కూడా చేశారు. ఇప్పటికే ఆయన సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసిన తర్వాత గత నెల రోజులుగా ఆయన గురించి ఎవరైతే నిందితుడు ఉన్నాడో ఆయన గురించి సర్చ్ చేస్తే ఈ రోజు దొరకడం జరిగింది. సో అరెస్ట్ చేసి రిమాండ్ కి అయితే పంపించినట్టు సమాచారం ఉంది. ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ ఈ నాటకం వల్ల కూడా అంటే ఇలాంటి ఎస్ఐలు చేయడం వల్ల డిపార్ట్మెంట్ లో కావచ్చు అటు పోలీసులలో కూడా పెద్ద చెడ్డ పేరు వస్తుందని చెప్పుకోవచ్చు ఇలాంటి వాళ్ళ వల్ల. ఎందుకంటే చాలా మంది లాభాలు ఇస్తానంటూ అంటే ఫ్రాడ్ కంపెనీలు పెట్టి చాలా మంది మోసం చేస్తా ఉన్నారు ఫ్రాడ్ కంపెనీలకు. సో ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ పోలీసుల పైన ఉంటుంది. వాళ్ళే తప్పులు చేస్తే మరి ఇంకా ఎవరికి చెప్పుకోవాలనేది కూడా ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రైట్, మరి ఇప్పుడు మోసం వెనక ఇంకా ఎవరెవరు ఉన్నారని అనుమానిస్తున్నారు. మరి ఇప్పుడు టాస్క్ ఫోర్స్ దర్యాప్తు ఏ దిశగా సాగుతుందంటారు? వాళ్ళ దగ్గర ముఖ్యంగా ల్యాప్టాప్స్ ఒక 3 ఉన్నాయి, 8 సెల్ ఫోన్లు ఉన్నాయి. దీని వెనకాల అంటే 23 కోట్లు 24 కోట్ల భారీ మోసం కాబట్టి దీని వెనకాల ఇంకెవరైనా పెద్ద పెద్ద తలకాయలు ఉన్నారా లేకపోతే వీళ్ళే ఉన్నారా సతీష్ మాత్రమే ఉన్నారా అనేది ఈ కోణంలో చూస్తున్నారు. ఇప్పటికే ప్రముఖులు కూడా దీంట్లో మోసపోయిన వాళ్ళలో ప్రముఖులు కూడా ఉన్నారు. రాజకీయ నాయకుల కొడుకులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు. లోనే ఈ కేసు కూడా మొత్తం అంటే అన్ని కోణంలో దర్యాప్తు జరుపుతా ఉన్నారు. దర్యాప్తు వచ్చిందంటే బ్యాంక్ త్రూ వచ్చిందా, క్యాష్ త్రూ వచ్చిందా, ఎలా వచ్చింది, ఇక్కడ ఆయన డబ్బులు ఎక్కడ పెట్టారు, ఎవరెవరికి ఖాతాలోకి వెళ్ళినాయి అనేది కూడా ఇంకా పోలీసులు తెలిపాల్సిన అవసరం ఉంది. మొత్తంగా రికవరీ చేసే అవకాశాలు అయితే కనబడతా ఉంది. మరి ఇప్పుడు మోసపోయిన వారి డబ్బులు ఏవైతే ఉన్నాయో తిరిగి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయంటారా? ఎందుకంటే ఇది ఈ మొత్తం ఎంటైర్ టీమ్ లో ఒక ఎస్ఐకే 2 కోట్లు ఇస్తారంటే మీరు అర్థం చేసుకోవచ్చు డబ్బులు ఎక్కడికి పోలేదు, డబ్బులు ఆయన దగ్గరే ఉన్నాయి. సో అంతా రికవర్ చేసి మరి ప్రజలకు ఇచ్చే అవకాశం అంటే ఎవరైతే మోసపోయాలో వాళ్ళకి ఇచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి కొంచెం లేట్ అవ్వచ్చు కానీ ప్రజలు ఎవరైతే వాళ్ళు మోసపోయారో వాళ్ళకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ తప్పిదం
ముఖ్యంగా పోలీసుల మీద కూడా ప్రజలు చాలా అంటే మోసపోయిన వాళ్ళు కూడా పెద్ద ఎత్తున అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పోలీసులు ఒక అంటే న్యాయానికి, ధర్మానికి, చట్టానికి ప్రతీకగా ఉంటారు. సో వాళ్ళే ఇలాంటి డబ్బులు తీసుకొని నిందితులకు హెల్ప్ చేయడాన్ని చాలా తప్పుపడుతున్న పరిస్థితులు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సతీష్. ఒకసారి చూసుకున్నట్టయితే పోలీసుల అదుపులో అయితే ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ ఉప్పల సతీష్ అయితే ఉన్నారు. ఇక పెట్టుబడులకు అధిక లాభాలు ఇస్తానంటూ కూడా ఉప్పల సతీష్ అయితే మోసాలు చేశారు. ఇక ప్రస్తుతం కొంతకాలంగా కూడా లాభాలు ఇచ్చి ముఖం అయితే చాటేశారు సతీష్. ఇక ప్రస్తుతం అయితే 23 కోట్లు మోసం కేసులో అయితే ఉప్పల సతీష్ నిందితుడిగా ఉన్నారు. ఇక ఒకసారి డీటెయిల్స్ చూద్దాం. ఇక కోట్ల రూపాయల మోసం కేసులో కూడా మోస్ట్ వాంటెడ్ ఉప్పల సతీష్ ను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నెల రోజులుగా గాలిస్తుండగా ఎట్టకేలకు ముంబైలో బుక్ అయ్యాడు. ఇక ఇంతకీ ఏంటి కోట్ల రూపాయల మోసం కేసు అని ఒకసారి ఆరా తీసినప్పటికీ ఉప్పల సతీష్ ఎందుకు మోస్ట్ వాంటెడ్ అయ్యాడు అన్న ప్రశ్నలు కూడా మనకి ఇప్పుడు లేవనెత్తుతున్నాయి. 23 కోట్ల రూపాయల మోసం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఉప్పల సతీష్ ను హైదరాబాద్ పోలీసులు ముంబైలో అరెస్ట్ చేశారు. ఇక ప్రముఖుల నుంచి డబ్బులు వసూలు చేసి వారిని మోసం చేసినట్లుగా కూడా ఉప్పల సతీష్ పై అభియోగాలున్నాయి. దీంతో ఆయనపై అయితే స్పెషల్ ఫోకస్ పెట్టారు పోలీసులు. ముంబైలో అదుపులోకి తీసుకున్నారు. వాస్తవానికి ఉప్పల సతీష్ ను నెల రోజుల క్రితమే పట్టుకోగా పోలీసుల్లోనే కేటుగాడిగా మారిన శ్రీకాంత్ గౌడ్ అనే టాస్క్ ఫోర్స్ ఎస్ఐ కారణంగా తప్పించుకున్నాడు. ఇక ఈ ఘటన తీవ్ర సంచలనం అయితే సృష్టించింది. ఇక విచారణలో భాగంగా ముంబైలో సతీష్ ఆచూకీ కనిపెట్టారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఎస్ఐ నేతృత్వంలో ఓ బృందం అక్కడికైతే వెళ్ళింది. ఇక అక్టోబర్ నెల 23న తేదీన రాత్రి సతీష్ తో పాటు ఆయన భార్య, కుమార్తెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి దాదాపు 8 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే నిందితులను పోలీసులు వాహనాలు తరలించాల్సిన ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ మాత్రం వారి కారులోనే ప్రయాణం చేశాడు. ఇక స్వాధీనం చేసుకున్న ఫోన్లు కూడా వారికి ఇవ్వడంతో ఉప్పల సతీష్ తెలివిగా వ్యవహరించాడు. వారి వాహనాన్ని కూడా నిందితుడి డ్రైవరే నడపడంతో మరో హైలైట్ అని చెప్పొచ్చు. ఇక ఇప్పుడు ఆ తర్వాత కూడా గత నెల 24న తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఉప్పల సతీష్ ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ ప్రయాణిస్తున్న వాహనం సదాశివపేటలోని ఓ దాబా దగ్గర చేరుకోగా అప్పటికే అక్కడికి చేరుకున్న కారెక్కిన నిందితులైతే వాపోయారు. ఇక కానీ ఏమి తెలియనట్టుగా కూడా వెనక్కి వస్తున్న తన బృందానికి ఉప్పల సతీష్ అయితే పారిపోయినట్లు ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ నాటకం అయితే ఆడారు. ఇక ప్రస్తుతం అయితే చూస్తున్నప్పటికీ ఉప్పల సతీష్ అయితే పోలీసులు ఇంకొకసారి అరెస్ట్ చేశారు. 23 కోట్ల మోసం కేసులో అయితే ఉప్పల సతీష్ ని పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అయితే టాస్క్ ఫోర్స్ దర్యాప్తు అయితే ముమ్మరం చేసింది. ఇక చూడాల్సి ఉంది మరి ఇప్పుడు మోసపోయిన వారి డబ్బులు మళ్ళీ తిరిగి ఎంతవరకు రాబట్టగలుగుతారు అన్న విషయం అయితే ఇప్పుడు చూడాల్సింది.